దేశీయ స్టాక్ మార్కెట్ కి ఈ వారం అదిరిపోయే ఆరంభం లభించింది. ఇవాళ సోమవారం అన్ని సూచీలు లాభాలతోనే ఓపెన్ అయ్యాయి. 2 రోజుల సెలవుల అనంతరం పెట్టుబడిదారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్లపై సరికొత్త ఆశలు రేపాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ 73 పాయింట్లకు పైగా పెరిగి 85,305.70 వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ 52 పాయింట్లకు పైగా యాడ్ అయి 26,120.30తో లాంచ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 62 పాయింట్లు ప్లస్ అయ్యి 60,338.30 వద్ద శ్రీకారం చుట్టింది. నిఫ్టీ బ్యాంక్ అత్యధికంగా 129 పాయింట్లకు పైగా రైజ్ అయి 58,996.90తో ప్రారంభమైంది. ఇక ఐటీ కంపెనీల షేర్లు ప్రాఫిట్స్ పొందుతుండగా రక్షణ రంగ సంస్థల స్టాక్ లాస్ లో నడుస్తున్నాయి. కర్ణాటక బ్యాంక్, హెచ్సిసి ఇన్ఫ్రా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, టీమ్ లీజ్, స్విగ్గీ లాభాలతో దూసుకుపోతున్నాయి. రూపాయి విలువ 33 పైసలు బలపడింది. శుక్రవారం 89.48 వద్ద క్లోజ్ అవగా ఈరోజు 89.15 వద్ద ఉంది.